మన టీవీకి స్వాగతం. సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా తమ ఓటు హక్కు వినియోగించడానికి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం చూపుతున్నారు. ఉదయం 5 నుంచి 6 గంటల లోపు మాక్ పోలింగ్ జరిగింది. 7 గంటలకి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఉదయం 6:30 నుంచే ఓటర్లందరూ కూడా తమ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించడానికి బారులు తీరారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువకులు కూడా తమ ఓటు హక్కు వినియోగించడానికి ఉత్సాహం చూపుతున్నారు. తమ ఓటు హక్కుతో ఏ ప్రభుత్వం నిర్ణయించుకోవాలా, ఏ నాయకుని నిర్ణయించుకోవాలనేది తమ సొంత నిర్ణయం కావడంతో ఈరోజు ఓటర్లలో చైతన్యం వెల్లిబుచ్చింది చెప్పుకోవచ్చు. జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా తమ ఓటు హక్కు వినియోగించడానికి ఉదయం నుంచి కూడా బారులు తీరుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయాన్నే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లకు ఎటువంటి ఇబ్బందికరం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఇట్లా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దగ్గర శామ్యాన్లు ఏర్పాటు చేశారు, చైర్స్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా మెడికల్ ఏర్పాటు చేశారు, వాటరు, టాయిలెట్స్ అన్నీ ఏర్పాటు చేశారు. వికలాంగులకి వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్ కూడా అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీస్ శాఖ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కూడా ఇప్పటికే పలు రకాలుగా కూడా ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చైతన్యం పుంజుకొని చెప్పుకోవచ్చు. అయితే ఓటర్ శాతం అయితే ఈసారి సాధారణ ఎన్నికల్లో ఓటర్ శాతం పూర్తిగా ఎక్కువ శాతం పోలయ్యే అవకాశం ఉంది. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఎటువైపు మొగ్గు చూపుతారో, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం 7 గంటలకి ఈ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కంటిన్యూగా ఓటు జరుగుతుంది. 6 గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉంటారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు.